అందరికీ నమస్కారం అండి. నా పేరు టిఎంపి బుచ్చిరాజు, జనరల్ సెక్రటరీ అసోసియేషన్ ఫర్ ఏపీ పెన్షన్ సెంటర్ హైదరాబాద్ మరియు ప్రెసిడెంట్ ఏపీపీఆర్ఆర్డి ఇంజనీరింగ్ రిటైర్డ్ ఎంప్లాయీ వెల్ఫేర్ అసోసియేషన్. నా పక్కన ఉన్నది మా ఎంఎస్ శర్మ గారు, జనరల్ ట్రెజరర్ పెన్షన్ ఏపీ పెన్షన్ అసోసియేషన్ ట్రెజరర్, మా జాయింట్ సెక్రటరీ గారు. అలాగే నా పక్కన శ్రీనాథ్ గారు అని ఏపీపీఆర్ఆర్డి ఇంజనీరింగ్ రిటైర్డ్ ఎంప్లాయీ వెల్ఫేర్ అసోసియేషన్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు వారు. అంతా కూడా మన కార్యక్రమం రావడం జరిగింది, సత్కరించడం కూడా జరిగింది. గోదావరి గారు మన మెంబర్ అండి. ఈరోజు ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. మొట్టమొదటిగా మీరు ఉద్యోగ సంఘ నాయకులందరినీ పిలిచి సుదీర్ఘంగా 5 గంటలు చర్చించినందుకు మీకు ఆ ప్రభుత్వానికి మంచి కమిటీకి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా నాయకులు కూడా దీర్ఘంగా వారు వివరంగా అన్ని వారి కోరికలు చెప్పడం జరిగింది. ప్రభుత్వం ఒక కమిటీలో కొంత ఎస్యూరెన్స్ ఇచ్చుంటే బాగుంటుంది అని ఒక అభిప్రాయాన్ని పరిషత్తులతో కూడా అనుకున్నారు. ఎందుకంటే దానికి ఇవ్వకపోవడానికి కారణం కూడా చాలా ఉంటుంది కనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కో సంఘం వాళ్ళు 20 డిమాండ్ ఇవ్వడం వల్ల 100 డిమాండ్ల మీద ప్రభుత్వం అప్లై చెప్పే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అవన్నీ కూలంకషంగా సమగ్రంగా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే నేను మొదలుకొని మా ఉద్యోగ నాయకులు కూడా కోరేదంటే, దయచేసి ఫస్ట్గా మీరు 2-3 డిమాండ్లు పెట్టండి. ఓన్లీ ఇయర్స్ ప్లస్ పిఆర్సీ కమిషన్ అయ్యాలి ఇవ్వాలి. ఇంతవరకు లిమిట్ చేస్తే బాగుంటుందని నా సోదర సంఘాలు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే ప్రభుత్వం కూడా ఇమీడియట్గా పెన్షన్ రావాల్సిన పిఆర్సీ ఏరియాస్ వెంటనే ఇచ్చి ప్రయారిటీ మీద పెన్షన్ ఇవ్వాలి. అవి ఇచ్చి మన పిఆర్సీ కమిషన్ వెంటనే వేసి అయ్యారు కూడా నాట్లంతా 35% ఇవ్వాలనుకోవచ్చు. ఎందుకంటే గతంలో చాలా మంది నష్టపోయాను. కమిటేషన్ డెప్యూటీ 4 ఏళ్ళు 18-22 మధ్య వాళ్ళకి రాకపోవడం, అంటే ఎన్హాన్స్డ్ గ్రాట్యుటీ రాకపోవడం వల్ల 4 లక్షల రూపాయలు నష్టపోవడం జరిగింది. అలాగే కమిటేషన్ 15 రికార్డ్ చేయడం వల్ల 3 ఏళ్ళు అదనంగా చేయడం వల్ల కూడా నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి పెన్షనర్కి లాభం కంటే నష్టం ఎక్కువ జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం మీకు కోరేదంటే, అయ్యా మీరు బైఫర్కేషన్ 43% ఇచ్చారు. కనీసం ఇప్పుడు పెరిగిన రేట్లను దృష్టిలో పెట్టుకుని ఇయర్ మెర్జ్ చేసుకుంటాం 30% కనీసం అయ్యారు ఇవ్వాలని కోరుతున్నాం. ఈ 3 డిమాండ్ ఇమీడియట్ కన్సిడర్ చేయాలని కోరుతున్నాం. మిగతా విషయాలన్నీ కూడా. అలాగే ఇంకోటి మెయిన్ ఏంటంటే అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్, ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది 2019 ఇదే ప్రభుత్వం ఏదైతే 70 సంవత్సరాలు 10% అని, 75 సంవత్సరాలు 15% ఉండేది. అది గత ప్రభుత్వం తగ్గించారు కదా, తగ్గించింది కూడా మీరు ఇచ్చినట్టుగా 2019లో రిస్టోర్ చేయవలసిన కోరుతున్నాం. అంటే ఏదేమైనా ప్రభుత్వం పాజిటివ్గా ఉంటుందనే ఒక అభిప్రాయం ఉద్యోగస్తులు పెన్షనర్లందరూ ఆశిస్తున్నారు. మరి ఆశకు తగ్గట్టుగా ప్రభుత్వం కూడా త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుని ఇంకా ఎక్కువ కాలేదు. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి ఆల్రెడీ 2 సంవత్సరాలు దాటిపోతుంది. కాబట్టి ఇంకా మరింత కాలయాపన చేయకుండా మా పెన్షనర్లకు ఉద్యోగస్తులకు అందరూ కూడా న్యాయం చేయాలని కోరుతూ, అలాగే మరి మిగతా సమస్యల మీద కూడా ఒక ప్రభుత్వం కూడా అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిటీ అడ్మినిస్ట్రేటివ్ సంబంధించిన ఇష్యూస్ అన్ని కూడా ఏ డిపార్ట్మెంట్లో సెటిల్ అయ్యేట్టుగా కూడా ఆదేశాలు ఇవ్వాల్సిన కోరుతూ, ముఖ్యంగా పెన్షన్ డైరెక్టరేట్ ఏర్పాటు చేస్తూ మన మేనిఫెస్టో ప్రభుత్వం మేనిఫెస్టో పెట్టడం జరిగింది. మేనిఫెస్టోలో పెట్టిన విధంగా మరి పెన్షన్స్ డైరెక్టరేట్ ఇమీడియట్ గా ప్రారంభించాలని, తద్వారా సింగిల్ విండో విధానం ద్వారా అన్ని పెన్షన్స్ అందరికీ కూడా ఇష్యూస్ అనే బకాయిల గురించి కానీ, పేస్లిప్ గురించి కానీ, అలాగే ఆధార్ లింకేజ్ గురించి కానీ, అలాగే మెడికల్ రీయింబర్స్మెంట్ గురించి అన్ని సింగిల్ లైన్ రావడం వల్ల సింగిల్గా ఒక డైరెక్టరేట్ చూపుకునే విధానం ఉంటుంది. కాబట్టి పెన్షన్ డైరెక్టరేట్ ఇమీడియట్గా ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. అలాగే హెల్త్ వరకు ఇప్పుడు పెన్షన్లో ఆల్మోస్ట్ 40% మంది మెడికల్ ఖర్చులు అవుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం మానవతా దృష్టిలో ఆలోచించి మరి హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు 5 లక్షల రూపాయల దాకా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇది తప్పకుండా కన్సిడర్ చేయాలని కోరుతున్నాం. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇట్లా కన్సిడర్ చేశారు. కాబట్టి మాకు కూడా ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాలు ఒకే విధానం ఉండాలని కోరుకుంటున్నాం. అదే విధానంగా మీరు కూడా కన్సిడర్ చేయాలని కోరుతాం. మరి హైదరాబాద్ వచ్చినప్పుడు మేమందరం కూడా మా ఓట్లు కానీ ఆస్తులు కానీ అన్ని కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. కాబట్టి మాకు విజ్ఞప్తిని కన్సిడర్ చేసి మరి పెన్షన్కు ఉద్యోగులకు పిఆర్సీ లాభం జరిగేట మంచి పిఆర్సీ మంచి అయ్యాక పట్టించడం కోరుతున్నాము. అలాగే ప్రభుత్వానికి మరి మా సంఘ అసోసియేషన్ ఏపీ పెన్షన్ సెంటర్ హైదరాబాద్ సంఘం తరఫున మా హెల్త్ కమిటీలో మెంబర్షిప్ ఇచ్చేందుకు ప్రభుత్వానికి, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వారికి, ప్రధాన కార్యదర్శి వారికి, మా వైద్య శాఖ మంత్రి గారికి, అలాగే బిఐడి స్పెషల్ సిఎస్ గారికి, రావత్ గారికి, అలాగే వైద్య శాఖ సెక్రటరీ వీరపాండ్యం గారికి, సిబ్బంది అందరూ కూడా మా సంఘంలో ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం.
పెన్షనర్లకు ముఖ్యంగా పెన్షనర్లకు అదనం కాంట్రిబ్యూషన్ లో అలాగే డిఏ ఏరియాస్ పెన్షన్ రావాలి ఏరియాస్ అని కూడా త్వరగా వచ్చేట్లు చర్యలు తీసుకోవాలి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను.